నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు మనము ధూల్పేట ఉన్న ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ సింగ్ అండ్ సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి వచ్చేసాము టు చెక్అవుట్ గణేషాస్. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ గణేష్ అన్ని కూడా ఈ షెడ్ నుంచి వెళ్ళబోతున్నాయి. అంటే మన హైదరాబాద్ లో గణేష్ స్పెషాలిటీ ఏంది, బొజ్జ కనపయ్య కదా. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేషాస్ ఐడల్స్ అయితే ఈ షెడ్ నుంచే ప్రతి ఇయర్ అయితే తయారైతూ వెళ్తూ ఉంటాయి అనమాట. ఫేమస్ గణేషాస్ లైక్ బాలాపూర్ గణేష్ అండ్ సిద్దిక్ బాయ్ గణేష్ అండ్ ఈసెల్ కుషేగూడ ఫేమస్ గణేషాస్ అన్ని కూడా ఈ షెడ్ నుంచి వెళ్తాయి అనమాట ఎవ్రీ ఇయర్. సో ఈసారి కూడా ఇక్కడ ఒకసారి మనం గణేష్లో వెళ్ళి చెక్అౌట్ చేద్దాము. ఈసారి ఎలా ఉంది డిజైన్ అనేది ఒకసారి చూద్దాము. ఇది మనకి ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చి లాస్ట్ ఇయర్ మోడల్ అనమాట. ఇది ఎట్లా ఉందనే మీరైతే చూసినారు లాస్ట్ ఇయర్. సో ఈసారి కంప్లీట్లీ యూనిక్ డిజైన్ అయితే ఉంది. చూడండి, గణేశుడు కూర్చోవడమే సైడ్ పైన కూర్చుంటున్నాడు. ఒక్కోసారి మనం ఇది సెమీ ఫినిషింగ్ లో ఉన్నాయి అండ్ అన్ని కూడా వర్క్స్ నడుస్తున్నాయి కదా. ఒక్కోసారి అటు సైడ్ మనది కొంచెం ఫినిషింగ్ మోడల్లో ఉంది. ఆ గణేశుని అయితే మనం వెళ్ళి చెక్అౌట్ చేద్దాం. ఒకసారి వచ్చేయండి. చలో, చాలా మంది వస్తారు సండే కదా ఈరోజు చెక్అౌట్ చేయడానికి గణేశుని బుకింగ్ చేసుకోనికి పబ్లిక్ అయితే మనం బ్యాక్ సైడ్ గేట్ నుంచి అయితే వెళ్ళిపోదాం. అటు సైడ్ వర్క్స్ అన్ని నడుస్తుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అయితే మొన్న మనకి రామ్నగర్ సిద్దిక్ భాయ్ గణేష్ బుకింగ్ రోజు కూడా మనం వస్తుండే యాక్చువల్గా. బట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ చెప్పిండు అన్న అయితే ఒక 4-5 days బ్యాక్ కాల్ చేసి చెప్పిన ఉంటే, నవీన్ ఇట్లా మనది బుకింగ్ ఉంది, మీరు రావాలని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ మనము కడపలో షూటింగ్లో ఉండే మేము వీఆర్ ఇంటూ ఫోటోగ్రఫీ ఆల్సో. ఎవరికైనా ఫోటోగ్రఫీ సర్వీస్ కావాలంటే కూడా గణేష్ ఆగమాన్లు అండ్ ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కదా, బోనాల పండుగ కూడా సినిమాటిక్ కానీ ఏదైనా ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు మాకు డిఎం చేయొచ్చు. మనం ఫోటోగ్రఫీలో కూడా ఉన్నాం అనమాట. ఆ కడపలో ఉండడం వల్ల అవుట్ ఆఫ్ ది స్టేట్ ఉండడం వల్ల ఇక్కడ రాలేకపోయినాము. లేదంటే రామ్నగర్ సిద్దిక్ భాయ్ గణేష్ అఫీషియల్ బుకింగ్ వీడియో మన దాంట్లో కూడా వస్తుండే. సో అది మిస్ అయిపోయినాము. బట్ మన టీంని పంపించామని ట్రై చేసినాం. బట్ ఆ రోజు ఎవరైతే ఫ్రీ లేకుండా అనమాట. అండ్ ఇప్పుడు మొత్తానికి మనకి ఫినిష్డ్ ఒక ప్రోడక్ట్ అయితే ఉంది ఇక్కడ రెడీగా. గణేశుడి విగ్రహం అయితే చూడండి, కంప్లీట్ గా న్యూ డిజైన్ అయితే ఉంది. వైడ్ యాంగిల్ లో మీకు ఇందాక ఫ్రేమ్ లో చూపించాను కదా, ఒక్కసారి చూపించడానికి ట్రై చేస్తా. అట్లా మనం ఒకసారి చూద్దాం వ్యూ. చూడండి, గణేశుడు మాత్రం ఇన్ రియాలిటీలో చెప్తున్నా చాలా శ్రద్ధగా ఉన్నాడు. చాలా వెడల్పు ఉన్నది గణేశుని విగ్రహం అయితే. లాస్ట్ ఇయర్ ఏదైతే విగ్రహం మనం ఇప్పుడు అక్కడ చూసినామో స్టార్టింగ్ లో అక్కడ ఉంది కదా, ఆ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఇంతే విడ్త్ ఉంటుంది. బట్ ఏవైతే పైన హ్యాండ్స్ ఉన్నాయో బ్యాక్ సైడ్వి, ఆ 4 హ్యాండ్స్ కూడా కిందికి వస్తుంటాయి. అవి ఏమైతే బ్యాక్ సైడ్ 2 హ్యాండ్స్ ఉంటాయి అవి కూడా కిందికి వచ్చేసి మా గణేశుడి ఫేస్ హైట్ లోనే అదంతా దీని ఆయుధాలు కూడా 2 దాంట్లోనే వచ్చేస్తుండే. బట్ దిస్ ఇయర్ ఈ బ్యాక్ సైడ్ 2 హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హైట్ కి లేచినాయి అండ్ గణేశుడి హెడ్ లెవెల్లో ఉన్నాయి. దీనిపైన ఎవ్రీ ఇయర్ మనకి ఓన్లీ కిరీటం మాత్రమే మనము ఫైబర్ పెట్టుకుంటుండే. బట్ ఈసారి ఆయుధాలు 2 సైడ్స్ మనము ఆయుధాలు కూడా పైన ఫైబర్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే చాలా హైట్ అయిపోతుంది అండ్ చాలా వెడల్పు అయిపోతుంది. సో కింద ఏదైతే మనకి విడ్త్ కనిపిస్తుందో దీనికంటే కూడా పైన మనకి ఇంకా విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడండి, అక్కడ అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వెళ్ళిపోతుంది హ్యాండ్. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి, లడ్డు చేయి కూడా ఇటు సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే గణేశుడు ఈసారి సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది, కంప్లీట్లీ న్యూ డిజైన్ ఉంది. అంటే ఫాస్ట్ ఒక 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి మన గణేశుడు స్ట్రైట్ గా కూర్చున్నట్టు ఇదే బొజ్జ గణపయ్య. బట్ మంచి శ్రద్ధ విగ్రహాలు అయితే ఉంటాయి. బట్ ఈసారి కొంచెం రిలాక్స్ పొజిషన్ లా ఒక దివాన్ పైన పిల్లో వేసుకొని ఇట్లా రిలాక్స్ అవుతున్నట్టుగా మంచిగా ఉన్నాడు. ఏదైతే బాల గణేష్ అని చెప్పేసి అంటాం కదా, ఆ కాన్సెప్ట్ అట్లాంటి థీమ్ గుర్తొచ్చేలాగా ఉంది. బట్ మన బొజ్జ గణపయ్య ఉన్నాడు. అండ్ ఈసారి నాకు అనిపించింది ఏంటంటే ఫేస్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఫేస్ అండ్ ఇయర్స్ ఇదంతా కూడా ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఎవ్రీ ఇయర్ కొంచెం బిజీగా ఉంటుంది ఆర్నమెంట్స్ తోటి. వీఆర్ నాట్ షూర్ ఇది ఎండ్ వరకు ఇట్లనే ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఏమైనా డిజైన్లో చేంజెస్ చేస్తుండొచ్చు. ఇప్పుడైతే వైట్ కలర్లో ఉంది కాబట్టి కంప్లీట్ పిఓపి ఫినిషింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి చాలా క్లీన్గా అనిపిస్తుంది. జ్యువెలరీ చాలా మినిమల్ ఉంది ఫేస్ పైన, హెడ్ పైన అయితే. సో మేబీ యాడ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే బాడీ అంతా కూడా జ్యువెలరీ అయితే ఉంది. నెక్లెస్ వచ్చేసి మళ్ళీ హ్యాండ్స్ కి కడాస్ ఇవన్నీ కూడా వేసిరు కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఫేస్ పైన ఇంకొంచెం అయితే ఇయర్స్ కి అట్లా డ్రాప్ చేస్తుండొచ్చు. చూద్దాం మరి లాస్ట్ వరకు మన ఆర్టిస్ట్ ఇంకా ఏం డిజైన్ చేస్తారు దీనిపైన. మోస్ట్లీ పక్కా బ్యూటిఫుల్ అయితే వస్తుంది అవుట్పుట్ అయితే. మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం. చాలా ఖుషితో మన బొజ్జ గణపయ్యని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా మనము బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన ఈసీఐఎల్ కుషేగూడ గణేష్ అండ్ రామ్నగర్ సిద్దిక్ భాయ్ గణేష్ 2 అయితే మనం మిస్ అయిపోయినాం అన్ఫార్చునేట్లీ. బట్ ఆఫ్టర్ దీస్ ఇప్పుడు మన బాలాపూర్ గణేష్ ఏవైతే ఇంకా బుకింగ్స్ అయితే ఇంకా కాలేదన్నమాట. బాలాపూర్ గణేష్ అయితే అయిన తర్వాత మనం అఫీషియల్ వీడియో అయితే మన ఛానల్లో ఖచ్చితంగా పెడతాము. చాలా మంది బాలాపూర్ గణేష్ అని చెప్పి కూడా చూపిస్తున్నారు అప్పుడే వీడియోస్ లో. ఇంటర్నెట్ లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా బాలాపూర్ గణేష్ అయితే బుకింగ్ అవ్వలేదు. బుకింగ్ అయితే అఫీషియల్ వీడియో మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది. మనము లేకపోతే మన టీం మెంబర్స్ అయితే ఖచ్చితంగా వచ్చి అఫీషియల్ వీడియో అయితే బాలాపూర్ గణేష్ నుంచి డ్రాప్ చేస్తారు. అండ్ బడంగపేట్ గణేష్ కూడా ఇంకా బుకింగ్స్ అయితే ఏం కాలేదు. గణేశులు అయితే ఆబ్వియస్లీ పెద్ద గణేశులు తీసుకొని వెళ్తారు మన వాళ్ళు. బట్ ఇంకా విగ్రహాలు అయితే కంపల్సరీ ఇదే అని చెప్పేసి ఇంకా బుకింగ్ అయితే కాలేదన్నమాట. సో అఫీషియల్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ టు ద ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్. డీటెయిలింగ్ గా చూసుకున్నాము సరే ఏదైతే వచ్చినాయి అనేది. కింద మనం సోఫా
లేదంటే దివాన్ అనుకోవచ్చు, దివాన్ కూడా చూసుకోవచ్చు. చాలా స్టేజ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, స్టేజ్ లాంటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. దానికి మంచి డిజైన్ అయితే ఇచ్చారు మొత్తం మన ఆర్టిస్ట్ అయితే. అండ్ ఇక్కడ ఒక పిల్లో వచ్చేసింది, పిల్లో పైన గణేషుడు ఒరిగి కూర్చున్నట్టుగా మంచిగా ఇచ్చారు, అదొక పిల్లో డిజైన్. దెన్ పంచ ఇదంతా కూడా ఉంది. దీనిపైన నుంచి మనకి ఇదంతా డిజైన్ వచ్చేసి జంజనం అనమాట. జంజనం మన సైడ్ నుంచి వచ్చింది చూడండి, ఇటు సైడ్ నుంచి వచ్చేసి ఇట్లా మనకి ఇటు సైడ్ అయితే ఉంది బొజ్జగాని పైకి. అండ్ పైన నెక్లెస్ అదంతా కూడా ఆర్నమెంట్స్ వచ్చేసినాయి మళ్ళీ. అండ్ చూసుకోవచ్చు పాదాలు కూడా పెద్ద పెద్ద పాదాలు ఎవ్రీ ఇయర్ ఎట్లయితే చూస్తామో అదే సైజులో ఉన్నాయి, మంచి బిగ్ ఆకారంలో, చాలా పెద్ద ఆకారంలో ఉన్నాయి మంచిగా. మూషికుడు మూషిక మహారాజ్ మనకి ఇటు సైడ్ కూర్చొని ఉన్నాడు, అటు సైడ్ చెయ్యి కింద. సో ఇక్కడ చూసుకోవచ్చు లడ్డు హ్యాండ్ అయితే అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వచ్చేసేసింది. స్టేజ్ ఇక్కడ ఉంటే మనకి చూడండి లడ్డు హ్యాండ్ అయితే చాలా వరకు బయటకు వస్తుంది అనమాట. ఒకవేళ లడ్డు భారీ లడ్డు పెట్టాలనుకుంటే మన రామ్నగర్ సిద్దికన్నా పెద్ద పెద్ద లడ్డు పెడతాడు. సో ఈసారి మేబీ చిన్న లడ్డు పైన పెట్టేసి కింద పెట్టుకుంటే పెద్ద లడ్డు బెటర్, ఎందుకంటే స్టేజే ఆల్రెడీ గణేశుడే బయటకు వచ్చేసిండు, లడ్డు ఇంకా పెద్దగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకా లడ్డు అవుట్ అవుతుంది, ఇంకా ఫ్రేమ్ అయిపోతుంది, చాలా విత్ అయిపోతుంది. అండ్ విత్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సో విత్ మేము క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం అరౌండ్ 17 to 18 feet విత్ ఉంది గణేశుడు. సో చాలా మందికి ఎవ్రీ ఇయర్ చాలా మంది ఈ బొజ్జ గణపయ్యని తీసుకెళ్తారు, ఎంతో ఘనంగా ఎంతో గ్రాండ్ గా మనము పూజలు చేసి 9 days 11 days చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకొని పూజలు గిట్లా చేసి మన నిమజ్జనంకి తీసుకొని వస్తుంటారు. ఎవ్రీ ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇది ఒక చిన్న ఇష్యూ ఏంటంటే పెద్ద పెద్ద గణేషులను పెడతారు, బాగానే పూజలు చేస్తాం, బాగానే ఉంటుంది. బట్ నిమజ్జనం టైంలో కొన్నిసార్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే రూట్ వల్ల వచ్చే ఆబ్స్టాకిల్స్ వల్ల చాలాసార్లు తగిలించుకొని సైడ్స్ కి చిన్న చిన్నగా ఆ డెకరేషన్ కానీ లేదంటే సైడ్ కి ఏమైనా చేతులు కానీ ఇరిగిపోతూ ఉండడం, కొంచెం డ్యామేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. బట్ ఈసారి గణేశుడు ముందే చెప్తున్నాం చాలా విత్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకో 2-3 feet బయటికి అటు 2 feet ఇటు 2 feet వరకు బయటికి అయితే ఉన్నాడు. 2-3 feet బయటికి ఉంది గణేశుడు విగ్రహం అయితే, చాలా విత్ ఉంది. అందరికి ఒక చిన్న నోట్ ఏంటంటే ఇప్పుడు నుంచే మీరు రూట్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, ఎక్కడి నుంచి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ గణేశుడిని కూర్చోబెట్టే విధానం కూడా ట్రక్ పైన ఎట్లా పెడితే మన గణేశుడు నీట్ గా చాలా ఈజీగా మెనవర్ కావచ్చు మీరు ట్రాఫిక్ లో అనేది. మన హైదరాబాద్ సిటీలో నుంచి ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా గణేశుని తీసుకొచ్చి నిమజ్జనం టైం లో నిమజ్జనం చేయవచ్చు అనేది ఇదన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా టైం ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా గణేశుని తీసుకెళ్లి మనం పూజలు చేసుకుంటాం అట్లనే చేసుకుంటాము, నిమజ్జనం అప్పుడు కూడా అంతే బ్యూటిఫుల్ గా తీసుకొచ్చి గణేశుని సేఫ్ గా తీసుకొచ్చి నిమజ్జనం చేయాలని చెప్పేసి మా నుంచి ఒక చిన్న కోరిక, ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. గణేశుడి హైట్ వచ్చేసి 15 to 16 feet ఉంటుంది అరౌండ్, అండ్ విత్ వచ్చేసి 17 to 18 feet ఉంటుంది. సో మేము వాకింగ్ డిస్టెన్స్ చూసినాం, ఎందుకంటే డైరెక్ట్ చూడగానే మాకు అర్థమైపోతుంది గణేశుడు చాలా విత్ ఉండని చెప్పేసి. వాకింగ్ డిస్టెన్స్ లో చూస్తే 18 feet అయితే మాకు మెజర్మెంట్ వస్తుంది. సో చాలా విత్ ఉంది గణేశుడు అయితే. అండ్ చేతులు చూసుకోవచ్చు, మన ఆశీర్వాదం చేతి చాలా పెద్దగా అవుతుంది. అండ్ దీనిపైన ఓం డిజైన్ అయితే ఇచ్చారు దీనిపైన. అండ్ ఇంకా రింగ్స్ అవన్నీ కూడా వస్తాయి, ఇంకా మేబీ ఆర్టిస్ట్ అవన్నీ అయితే చేయాల్సి ఉంది. ఇంకా చాలా టైం ఉంది, ఈ రోజు నుంచి అరౌండ్ 72 days మనకు టైం ఉంది ఇంకా గణేష్ చతుర్థికి. అండ్ పైన ఏవైతే మనకి కిరీటం అండ్ ఇటు సైడ్ అటు సైడ్ ఆయుధాలు ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఆర్నమెంట్స్ ఫైబర్ లో వస్తున్నాయని చెప్పినాం కదా, అవి అరౌండ్ 6 to 7 feet వస్తున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది మనకైతే. సో ఆల్రెడీ గణేశుడు 15 feet అండ్ ఫైబర్ ఏవైతే పార్ట్స్ పెడతామో మనము డెకరేషన్ కిరీటం అట్లనే వెపన్స్ ఏవైతే మనం పెడతామో అవి వాటితో పాటు కలిపితే గణేశుడి హైట్ తో కలిపితే అరౌండ్ 22 feet వరకు హైట్ అయితే వెళ్ళబోతుంది. సో విత్ ఎట్లయితే లంబ ఉందో గణేశుడు అట్లనే హైట్ కూడా చాలా హైట్ అయితే ఉండబోతుంది ఈసారి అయితే. సో చూద్దాం మరి ఈసారి మన బొజ్జ గణపయ్య షెడ్ లోపలికి ఎట్లా వస్తాడు, ఎక్కడెక్కడ డెకరేషన్ ఎట్లా చేయించుకుంటాడు అనేది. ఇంకా కలర్స్ వేసిన తర్వాత మొత్తం ఆర్నమెంట్స్ అవన్నీ పెయింటింగ్ అంతా అయిపోయినాక డీటెయిలింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎంత బాగుంటాడో అనేది ఒక క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాము. సో మోస్ట్లీ మీరు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు గణేశుడి పెయింటింగ్ కోసం అండ్ అవుట్లుక్ కోసం మొత్తం అనేది కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ చూసుకోవచ్చు విగ్రహాలు అయితే ఒకటైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇటు సైడ్ చూసుకుంటే లోపల సైడ్ కూడా ఒకటి విగ్రహం ఆల్మోస్ట్ స్మూత్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది జస్ట్ ఇప్పుడిప్పుడే అటాచ్ చేసినట్టున్నాం మొత్తం. సో ఇది ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి కూడా. అండ్ ఇప్పుడే అందిన అప్డేట్ ఏంటంటే ఈసారి ఇంకా ఈ షెడ్ లో లిమిటెడ్ పీసెస్ మాత్రమే చేస్తున్నారంట. 20 pieces ఆర్ లిమిటెడ్ పీసెస్. ఎవ్రీ ఇయర్ మనకి ఆల్మోస్ట్ షెడ్ అంతా నిండిపోతుండే ఇట్లా బొజ్జ గణపతి పెద్ద పెద్ద విగ్రహాలతోటి. ఇక్కడ 4 అట్లా ఉంటుండే. ఆల్మోస్ట్ మనము మనిషి నడిచే అంతా కూడా గ్యాప్ లేకుండా అంత దగ్గర ఉంటుండే. సో ఈసారి అయితే లిమిటెడ్ గా కొన్ని పీసెస్ మాత్రమే చేస్తున్నారంట. సో అది చూడండి, ఆర్టిస్ట్ అయితే 24/7 ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకా 2 months టైం పెట్టుకొని వీళ్ళైతే ఇప్పటి నుంచి ఇదంతా వర్కింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకుని ఎంత డీటెయిలింగ్ ఎంత వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు. అండ్ గణేశుడి డిజైన్ కూడా ఈసారి కొత్త మోల్డ్ కదా మొత్తం ఇదంతా కూడా. వర్కర్స్ చాలా మంది ఉన్నారు. ఒక సైడ్ గణేశుడి కొత్త ఏమంటారు మోల్డ్ అనేది తయారు చేస్తూ దాంట్లో పెడుతుంటే పిఎఫ్ వర్క్ నడుస్తుంటే
ఇంకో సైడ్ ఫినిషింగ్ వర్క్స్ నడుస్తున్నాయి, ఇంకో సైడ్ ప్యాచ్ వర్క్స్ అట్లాంటివి నడుస్తున్నాయి. సో జాయింట్స్ అవి ఉంటాయి కదా, పార్ట్స్ అన్ని హ్యాండ్స్ అవన్నీ అటాచ్ చేసినాయి. సో అన్నీ కూడా సెట్టింగ్ చేస్తున్నారు అనమాట. ఎట్ ఏ టైం 2-3 గణేషస్ పైన వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొకటి ఇవి రెండు లాస్ట్ ఇయర్ మోడల్స్ అనమాట. చూడండి ఇట్లా ఉంటాయి పీసెస్. లైట్ మీకు అక్కడక్కడ డ్యామేజెస్ అనిపిస్తుంది. సో అవన్నీ వీళ్ళు తర్వాత ఫినిషింగ్లో సెట్ చేసేస్తారు. అది కామన్, అదంతా అయిపోతుంది వీళ్ళతోటి.